యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి గెలుపొందిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజుల్లో గెలిచిన అభ్యర్థులే కాకుండా పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి వారి ఎక్స్పెండిచర్ డేటాను ఇవ్వాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి గెలుపొందిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పదవి ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజుల్లో గెలిచిన అభ్యర్థులే కాకుండా పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి వారి ఎక్స్పెండిషన్ డాటాను ఇవ్వాలని, లేనిచో వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, సహాయ అధికారి దూడల వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరియు నేనే స్వీకరించదనని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరియు నేను చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడినానని భగవంతుడి సాక్షిగా చూపుతానని మరియు స్వీకరించబోతున్న పదవిని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11 రోజు మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి 13వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ మరియు రిజల్ట్. దాంట్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డ్స్లో 7 వార్డులు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 3 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. 3 వార్డులు బీజేపీ, 2 వార్డులు బీజేపీ. టోటల్ 12 వార్డ్స్కి గాను 7 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఆ రోజు వెంటనే ఆథరైజ్డ్ పర్సన్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత మన జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు ఒక్కొక్క ఆథరైజ్ చేస్తే దాని యొక్క పరిణామాలు బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కాకుండా ఇతర వ్యక్తులకు ఎవరైనా ఈ హాజరైనటువంటి కౌన్సిలర్స్ అంటే ఓటు వేయడం కానీ చేతులు ఎత్తడం కానీ జరిగితే వితిన్ 3 డేస్లో వాళ్ళు డీమ్డ్ టు బి రద్దు అవుతుంది. అంటే వాళ్ళ సభ్యత్వం కౌన్సిలర్గా ఆయన పదవి కావడానికి ఆస్కారం ఉందని నిబంధనలన్నీ వివరించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏదైతే బీఫామ్ ఇచ్చినటువంటి బాలమణి గారిని చైర్పర్సన్గా, అదేవిధంగా అంగిడి ఆంజనేయుల్ని వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవ తీర్మానంతో ఉన్నటువంటి 7 సభ్యులు కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకా చేతులెత్తి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే అవసరం రాలేదు మనకు. ఆటోమేటిక్గా వారిద్దరిని యునానిమస్గా చైర్మన్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్గా డిక్లేర్ చేయడం జరిగింది. తదుపరి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం కూడా చేయించి వాళ్ళకు ఆ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులందరికీ కూడా అంటే ఇక్కడ 2 విషయాలు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వీళ్ళ ఎన్నిక అయిపోయినటువంటి 45 రోజుల లోపల ఎవరెవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ అన్నారు, నాట్ ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్, గెలిచినటువంటి 12 మందే కాదు, పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి కూడా 45 రోజుల లోపల ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ డేటాని వాళ్ళకి అందజేయాలి. ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు టాలీ పెట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఈ 45 డేస్లో ఎలక్షన్ కమిషన్కు ఎక్స్పెండిచర్ సమర్పించలేదో వాళ్ళని
నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరికీ నా సూచన అంటే గెలిచినటువంటి అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా మీ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం ఒక సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారానే చేయమని చెప్పినాం. వాళ్ళకు ఒక ఎక్స్పెండిచర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సమర్పించినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ రాబోయేటటువంటి మిగతా అనర్హత వేటు నుంచి బయటపడటానికి ఆస్కారం.